ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. నేను మీ డాక్టర్ వాడరి వాదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం జూన్ 2వ తారీఖు నుండి గురుడు కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. సో ఈ గురుడు ఇచ్చే ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గురుడు అనేవాడు కొన్ని రంగాలకి, కొన్ని రాశులకి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. దేవగురువు కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతులు అయ్యాడండి. ఆయన మీకు ద్వితీయ భావంలో ఉండి గొప్ప మేలు చేస్తాడండి. ముఖ్యంగా మేలు చేయడం అంటే భార్యాభర్తలు కలుస్తారు. మిథున రాశి వారికి భార్యాభర్తలు కలవడం ఖచ్చితమే. అంతేకాకుండా అంటే ద్వితీయ భావంలో గురుడు ఉన్నాడంటే వేదశాస్త్ర విద్య వచ్చి తీరుతుంది. కుటుంబంలో సఖ్యత, ఆదరణ, ముఖవర్చస్సు పెరగడము, కంఠధ్వని బ్రహ్మాండంగా ఉండడము, కంటిన్యూస్గా మాట్లాడే శక్తి మీలో ఉండడము, చక్కటి భోజన వసతులండి. చాలా అదృష్టం. 1 సంవత్సరం పాటు మీకు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అనేది లోటు లేకుండా ఆదరించి మరీ పెడతారు మిమ్మల్ని. మీకు గొప్ప అదృష్టం. అంతేకాకుండా బంధువులంటే ప్రీతి, అంటే కుటుంబ సభ్యులు అంటే మీకు ప్రీతి. కుటుంబ సభ్యుల్లోనూ బంధువుల్లోనూ మంచి పేరు ప్రఖ్యాతులు ఉండడము, ముఖవర్చస్సు పెరగడము. అలాగే మీరు గాయకులు కూడా అయి ఉండాలండి. కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. పాటలు పాడడము, విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడము, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుండడము, గురు ప్రభావం వల్ల దక్కుతుంది. ఉచ్చస్థితి గురుడు సామాన్యమైనడు కాదండి, సామాన్యమైనడు కానే కాదు, అద్భుతమైన ఫలితాలు ఇచ్చి తీరుతాడు. విద్యలో బాగా రాణిస్తారు. వాహన సౌఖ్యము, ఆభరణ సౌఖ్యము ఉంటాయి. అంతేకాకుండా ఈ గురుడు ఇప్పుడు అష్టమ స్థానం చూస్తాడు. అష్టమ స్థానం చూశాడంటే అర్థం ఏంటంటే మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడము, ఐశ్వర్యవంతులుగా ఉండేది చేయడము, అదే కాకుండా తలవంతలుగా వచ్చే ధనయోగాన్ని ఇవ్వడము, లా రిలేటెడ్ సంబంధించిన కోర్టు సంబంధించిన కేసులు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటిలో గెలిచి తీరుతారు మీరు ఖచ్చితం. అంతేకాకుండా 6వ భావాన్ని కూడా గురుడు చూస్తాడండి. 6వ భావాన్ని గురుడు చూస్తుంటే శత్రువుల వలన భయం లేకుండా అటు కోర్టు కేసులో గెలిచేటట్టుగా చేయడము, శత్రువులు మీ మీద కేసులు పెట్టినా సరే మీరు గెలుస్తారు, శత్రువుని జయిస్తారు. అంటే వాళ్ళని చంపేస్తారని కాదండి, శత్రువులు జయిస్తారని అర్థం ఏంటంటే మీకు శత్రువులు కూడా మిత్రులు అయ్యేట్టుగా అవుతారు. శత్రు భయం ఉండదు, రోగ భయం ఉండదు, రుణ భయాలు అవి తక్కువగానే ఉంటాయి. అలాగే మేనమామలుగా బాగుంటుంది. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అయిపోతుంది, వీసా కూడా వస్తుందండి. ఎంత అద్భుతం అండి. అసలు అద్భుతమైన ఏంటి తెలుసా అండి, దశమ స్థానంలో ఉండే శనీశ్వరుడు, ఆయన గురించి చెప్పాలండి. శనీశ్వరుడు దశమలో ఉంటే కంటక శని అంటాం, కానీ ఇప్పుడు అలా ఉండదు. ఆ శనీశ్వరుడికి గురుదృష్టి 10th భావానికి 10th భావాధిపతి దృష్టి ఉంది. అంటే ఏంటి, ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి. ఆడవాళ్ళకి లేడీస్ కూడా చెప్తున్నారండి, మీకు ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో రావడానికి అవకాశాలు ఎక్కువ. దశమ స్థానంలో చెన్నాడంటే ఉన్న ఊరు నుంచి విదేశాలు పంపించడానికి అవకాశం ఉంటుంది. బహుశా మీరు జాబ్ రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్తారు అంటే సందేహమే లేదు, డౌటే లేదు. అంతేకాకుండా 10th భావంలో శని ఉండి గురుదృష్టి ఉందంటే రాజకీయంగా పలుకుబడి ఎక్కువ, ప్రజాసేవలో మీరు పాల్గొంటారు, ప్రజల ఆదరణ బ్రహ్మాండంగా పొందుతారు. అంటే జనరల్గా చెప్పాలంటే మీకు ప్రజాదరణలో బాగుండి మీకు రాజకీయ రంగంలో పదవులు రావడానికి, ఇంపార్టెన్స్ పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే కోల్ ఇండస్ట్రీస్లో, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోను, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లోనూ, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం మొత్తం కూడా మంచి ఫలితాలు వస్తాయండి. ఊహించని దానికంటే ఎక్కువ ఫలితాలు రావడము, ధనాదాయము, ధనం వృద్ధి అవ్వడం జరుగుతుంది. పర్ఫెక్ట్గా బాగుంది. దశమంలో శనే కదండి మీకు ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ రంగంలో గొప్ప పదవులు ఇవ్వడము, గొప్ప అదృష్టం అని చెప్పచ్చు కదా. ఖచ్చితంగా చాలా బాగున్నాడు శనీశ్వరుడు. గంగా స్నానం చేయిస్తూ ఉంటాడు దశమ శని. తీర్థయాత్రలో ఏడ్ చేస్తూ ఉంటాడు. సినిమా రంగంలో షూటింగ్స్ కోసం విదేశాలు లేట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఉన్నతమైన విద్యలో బాగా రండించేది చేస్తుంటాడు. శనీశ్వరుడు వల్లనే అడ్వకేట్స్ కూడా చాలా బాగుంటుందండి అని చెప్పచ్చు. బాగా వాదిస్తారు కదా, ఆ వాదనలో బ్రహ్మాండంగా గెలుస్తారు. ఏదేమైనా మిథున రాశి వారికి గురు ప్రభావం చాలా బాగుంది. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది. ద్వితీయ భావం బాగుండడం వలన ఎక్కడికి వెళ్ళినా మీకు ధనము, ఆదరణ, కుటుంబ వృద్ధి, ముఖవర్చస్సు, మీ మాటకి విలువ అన్ని పెరిగి తీరతాయి. గురుడు మారడం గురించి చెప్పుకుంటాను. కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి
గురుడు మారుతాడు, కర్కాటక రాశిలో గురుడు మారుతాడు, ఎగ్జాల్టేషన్లో ఉంటాడండి ఆయన. పైగా ఆయన 30 అక్టోబర్ 2026 అక్కడి వరకు ఉంటాడు. అంటే ఒక సుమారుగా 150 రోజుల పాటు కర్కాటక రాశిలో ఉండబోతున్నాడు, ఉచ్చస్థితిలో ఉంటున్నాడు. అంతేకాకుండా 31 అక్టోబర్ అంటే నెక్స్ట్ డే నుంచి, అక్కడి నుంచి జూన్ 24వ తారీఖు వరకు ఆల్మోస్ట్ 85 డేస్ సింహరాశిలో ఉంటున్నాడు. సింహరాశిలో మిత్రక్షేత్రంలో అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తాడు. ఆయన వక్రగతిలో కూడా ఉంటాడు. వక్రగతిలో ఉన్నటువంటి శుభుడు శుభ ఫలితాలు రెట్టింపుగా ఇస్తాడని శాస్త్రం చెప్తాను, నేను చెప్పడం కాదు, చూపించమని చూపిస్తా కూడా. అంత కాన్ఫిడెన్స్. అంటే శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలు, చెడు గ్రహాలు అంటే శనిశ్వరుడు గ్రహాలు వక్రిస్తే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిపోతుంది మనకి. తర్వాత ఆల్మోస్ట్ 25వ తారీఖు జనవరి అంటే 24 జనవరి వరకు సింహరాశిలోను, 25th జనవరి నుండి 25th మే వరకు కూడా అంటే 152 డేస్ అనుకుంటా, ఆల్మోస్ట్ 152 డేస్ ఉంటుందండి. మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు వక్రగతిలో ఉండి. తర్వాత మళ్ళీ అవన్నీ చెప్తాడండి వక్రగతిలో, మళ్ళీ అప్పుడు చెప్పుకుందాము. వక్రగతిలో ఉండి మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాడు. అంటే యాజ్ రీజ్గా ఫస్ట్లో జూన్ 2 తారీఖు ఎలా ఉన్నాడో అలాగే మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు. అంటే మధ్యలో కొన్ని రోజుల పాటు 85 డేస్ సింహరాశిలో ఉంటాడు. సో ఈ విధంగా మొత్తానికి ఆల్మోస్ట్ ఆయన కర్కాటక రాశిలోను సింహరాశిలోనూ ఉంటాడండి. 150 రోజులు కర్కాటక రాశిలోను, మళ్ళీ సింహరాశిలోనేమో ఆల్మోస్ట్ 152 డేస్ సింహరాశిలోను, 85 డేస్ సారీ, కర్కాటక రాశిలో ఉండడము 150 డేస్, సింహరాశిలో ఉండడము 85 డేస్, అలాగే మళ్ళీ కర్కాటక రాశిలో రావడము 152 డేస్. సో ఏదేమైనా ఈ కర్కాటక రాశిలో ఉన్న గురుడే శుభ ఫలితాలు అద్భుతంగా ఇస్తాడు అన్నది సందేహం లేదు. ఈ విధంగా మారుతాడండి. అసలు మనం ఏ రెమెడీస్ చేసుకోవాలి? అవునా, 12 రాశుల వారికి గురు ప్రభావం ఉంటే ఏ రెమెడీస్ చేసుకోవాలి? గురుడు ఎవరు కారకుడు అండి? గురుడు అంటే జ్ఞానకారకుడు, సంపదల కారకుడు, విద్యాకారకుడు, పుత్రకారకుడు, పుత్రుల్ని ఇస్తాడు. దశమంలో గురుడు అంటే పుత్రులను ఇస్తాడు. అలాగా సంతానం, పుత్రుల్లోని సంతానం కూడా ఇస్తాడు. గురుడు వలన దేవగురు కదా, ఆయన ముఖ్యంగా జ్ఞాన సంపదను ఇవ్వడంలో మనకు అద్భుతం. మరి జ్ఞాన సంపద రావాలంటే ఎవరండి? మేధా సహిత దక్షిణామూర్తి గారిని, ఆ స్వామివారిని పూజ చేసుకుంటే దక్షిణముఖంగా ఉంటారు కదా ఆయన దక్షిణామూర్తి గారిని పూజ చేసుకోవడం వల్ల, శివుడి రూపమే పూజ చేసుకోవడం వల్ల అనంతమైన జ్ఞానము వచ్చి తీరుతుందండి మనకి. సో దక్షిణామూర్తి గారిని పూజించడం మానకూడదు సంవత్సరం పాటు. అంతేకాకుండా శివుడికి అభిషేకాలు, గురుడు వలన శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యము గురువుగారు లేక పాద పూజ. గురువుగారులు పీఠాధిపతుల్ని మనం కలిసి తీరాలి, కలిసి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందే. గురువుగారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు తీసుకుంటామో గురుడు యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి. వేదవ్యాస మహర్షి కదండి, వేదవ్యాస మహర్షి వారిని పూజించడం సర్వ శుభాలు కలుగుతాయి. గురుడు అంతే కదండి, మన ఫస్ట్ గురువు గారిని పూజించాలి, తర్వాత దేవుణ్ణి. కాబట్టి గురువు గారిని వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటూ వాళ్ళు చెప్పినది చేసుకుంటూ మనం మిగతా రంగాల్లో ముందుకెళ్తూ ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా విష్ణు ఆలయ దర్శనాలు, అమ్మవారికి ఆలయ దర్శనాలు చేసుకుంటూ సరిపోతుంది. ఎక్కువగా దక్షిణామూర్తి గారిని కొలవడం వల్ల సర్వశుభాలు సర్వసుఖాలు కలిగి తీరుతాయి.